మీ సుధాకాంత్ని. ఈరోజు మనం జిహెచ్ఎంసి పార్క్లో, ఏసర్ నగర్ జిహెచ్ఎంసి పార్క్లోనే మళ్ళీ ఈరోజు కూడా సెషన్, లైవ్ పెయింటింగ్ సెషన్ పెట్టుకున్నాను. చాలామంది మా వాకర్స్ తర్వాత ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, సో ఇక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉండండి సెషన్స్ అని చెప్పేసి. సో తప్పకుండా అని చెప్పేసి ఈరోజు కూడా ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. ఇది మా అబ్స్ట్రాక్ట్ సిరీస్లో 6th పెయింటింగ్, 6th ఎడిషన్. దీన్ని ఈరోజు కూడా నేనేం చెప్పదలుచుకోలేదు, చెప్పడానికి ఏం లేదు, చాలా స్పాంటేనియస్గా జరిగిపోతుంటుంది ఆ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో, సో దట్ ఈజ్ ఆర్ట్. అంటే సో ఆర్ట్ ఎప్పుడు అలానే ఉండాలి, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. సో దాన్ని డిస్క్లోజ్ చేయాల్సిన నెసెసరీ కూడా లేదు. సో ఈరోజు నేను చేసే పెయింటింగ్ని మీరందరూ చూసి ఆనందిస్తారని, కలర్ఫుల్గా ఉంటుంది. సో దట్ ఐ కెన్ గివ్ అష్యూర్. సో మీరందరూ చూసి ఆనందిస్తారని, ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
వై నాట్, ఇట్ ఈజ్ యూనిక్. నేను కూడా ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను. నేను యాక్చువల్గా మీది యూట్యూబ్లో మీది శాండ్ ఆర్ట్ చూశాను. నేను శాండ్ యాక్చువల్గా చాలా ఇంప్రెస్ అయ్యాను శాండ్ ఆర్ట్కి. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ మోడర్న్ ఆర్ట్. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ you are expressing your inner feelings to the public, to the people who are watching it. And people వాళ్ళు దాని నుంచి డినోట్ చేయాలా ఏమి దాంట్లో వాట్ ఈస్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఆర్ట్ అనేది చేసుకోవాలి. అది యాక్చువల్గా టేస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థం అవుతుంది. బిగినింగ్ వాళ్ళకి దాన్ని టేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో ఇది చాలా ఫేమస్. అండ్ మెట్రోస్లో, బాంబే మెట్రో అట్లాంటి మెట్రోస్ సిటీస్లో చాలా ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. యాక్చువల్గా హైదరాబాద్లో నేను 20 years నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా ఫస్ట్ టైం నేను వాచ్ చేస్తున్నాను ఇది ఇట్లాంటిది అనమాట. అండ్ మీరు మాతో పాటు వాకర్స్గా రావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. అందువల్ల మీరు కూడా నాది రిక్వెస్ట్ ఏంటంటే ఈ యంగ్స్టర్స్కి, చిన్నపిల్లలకి 6 years, 7 years, 8 years పిల్లలకి నుంచి స్టార్ట్ చేసేస్తే ఒక కొత్త జనరేషన్ వస్తుంది. పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. వాళ్ళు ఏంటంటే ఒక డివేట్ కాకుండా మెయిన్గా కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. యాక్చువల్గా మనకు డైరెక్షన్ ఏంది, మన కాన్సన్ట్రేషన్ మీదకి వెళ్ళిపోతాం మనం. ఇది మీరు ఒక టైం తీసుకొని పిల్లకాయలకు ఒక అరగంట, గంట మీరు ఎక్కడ నేర్పేది ఇంకా చాలా బాగుంటుంది. మీ ఆర్ట్ మీతోడే కాకుండా మిగతా వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయాలి. కాబట్టి ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ డూయింగ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మనం చేసిన పెయింటింగ్ని. చాలా స్పాంటేనియస్గా, ఎక్స్ప్రెసివ్గాను, థాట్ నాకు అప్పటికప్పుడు అనిపించింది. బర్డ్స్ అవన్నీ సౌండ్స్ వింటూ చిర్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పార్క్. చెప్పినట్టుగా ఆ పార్క్లో నాకు అక్కడక్కడ నాకు కలిగిన ఇన్స్పిరేషన్, సో దట్ ఆ ఇన్స్పిరేషన్ని నేను ఒక విజువలైజేషన్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఇందులో కొంచెం వాటర్ అనే ఎలిమెంట్ని కూడా యాడ్ చేశాను. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఎలిమెంట్ స్పీక్స్ దట్ ఇట్స్ ఓన్ ఫిలాసఫీ. సో కాంపోజిషన్లో నేను అక్కడ చూపించింది పెద్ద ఒక అద్భుతమైన ఫిలాసఫీ కానీ ఇంకోటి ఏం చేయలేదు. జస్ట్ ఒక విజువలైజేషన్లో, ఒక అబ్స్ట్రాక్ట్ ఆస్పెక్ట్లో స్పాంటేనిటీగా చాలా ఈజీ వేలో హౌ టు క్లబ్ అప్ ద ఎలిమెంట్స్ అనేది ఇక్కడ నేను తీసుకున్న థాట్, సైకిల్ థాట్. సో అది స్పాంటేనియస్గా వచ్చింది ఐడియా. చేయంగా వస్తున్నాము, వచ్చిన ఐడియాని అలానే ప్రాక్టికల్గా అక్కడ చేయడం జరిగిపోయింది. సో సరే, ఈ పెయింటింగ్ చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాలని, మీ విశ్లేషణని, మీ అనాలిసిస్, ఆ పెయింటింగ్ మీద మీకేమనిపిస్తుంది, మీరు ఏమేమి అయితే వాటిలో గమనిస్తున్నారు, ఆ పెయింటింగ్లో మీరు గమనించిన దాన్ని నీట్గా కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సో దాన్ని అది ఎందుకంటే ప్రతి ఒక్కరు పెయింటింగ్ చేయకపోవచ్చు, చేయలేకపోవచ్చు, ఆర్టిస్ట్ కాకపోవచ్చు, బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ బ్రెయిన్. ఇంటెలిజెన్స్ అనేది, క్రియేటివిటీ అనేది ప్రతి ఒక్కరికి సమానమే. కానీ దాన్ని వాడుకునే దాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అనే పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది. డ్రాయింగ్ చేయాల్సిన అవసరమే లేదు, రాయాల్సిన అవసరమే లేదు, ఏం లేదు. ఆ పర్సెప్షన్ డెవలప్ చేసుకుంటే చాలు. సో ఇట్ మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో మీరు కూడా, నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పెయింటింగ్ని మీరు అనాలిసిస్ చేసి మీరు ఏమనుకుంటున్నారో చిన్న ఒక్క సెంటెన్స్లోనైనా సరే
మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. దానికి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడము, రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.